అప్పుడప్పుడు మనకు డౌట్ వస్తుంది, యేసుప్రభు ఇప్పుడు పుడితే బాగుండని. నువ్వు అనుకుంటే పుట్టడా అయినా? యేసుప్రభు సువార్త శిష్యులు ఇప్పుడు ఉంటే బాగున్ను, నేను కూడా వెనకాల తిరుగుదామని. ఎక్కడే తిరగ మళ్ళీ వెనకాల తిరిగితే పేదరికి తలపడ తెచ్చేస్తాం మనం. అప్పుడప్పుడు అనిపిస్తుంది చూడండి, పేదరు తొట్టే బాగున్ను, యోహానుతుంటే బాగున్ను. అడుగుతున్నాను, పేదరు ఎప్పుడు పుట్టాలో, పౌలు ఎప్పుడు పుట్టాలో, యోహాన్ ఎప్పుడు పుట్టాలో, అపోస్తులు ఎప్పుడు పుట్టాలో, ప్రభువు ఎప్పుడు పుట్టాలో పక్కా ప్రణాళికని, టైంని సెట్ చేసి హిస్టరీని, రిలీజియన్స్ని, గవర్నమెంట్ని అన్నిటిని ఒక లైన్లోకి తీసుకొచ్చి అలా కథని, కథాంశాన్ని, చరిత్రని, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వెనకుండి అదృశ్య హస్తంగా పనిచేస్తూ కొడుకొచ్చే సమయానికి, కుమారుడు వచ్చే సమయానికి హిస్టరీని అలా ప్లాట్ఫామ్గా దేవుడు రెడీ చేశాడంట. ఎందుకు చేశాడట? ఆ టైంలో అంటే 2000 సంవత్సరాల క్రితమే యేసుప్రభు ఎందుకు పుట్టాలట? ఇప్పుడు పుడితే 21వ శతాబ్దం 22వ శతాబ్దంలో పుడితే బాగుండు కాదంట అని మనకు అనిపిస్తుంది. 2000 సంవత్సరాల క్రితం ఎందుకు పుట్టాడు? అపోస్తులు మొదటి శతాబ్దంలో ఎందుకు పుట్టారు? అప్పుడే ఎందుకు పుట్టారు అంటే ఇప్పుడు బాగా వినండి. సుమారు హిస్టరీ ఎప్పటి నుంచి వింటున్నాం మనం? సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఒక 3-4 తరగతుల నుంచి వింటున్నాం. ఈ 3-4 తరగతుల్లో మనం ఎక్కువ టచ్ చేసింది ఏంటంటే రాజకీయం ఎలా వ్యాప్తి చెందిందో చూసాం. ఏ గవర్నమెంట్ యాక్టివ్ గా రాజకీయాన్ని తీసుకొచ్చిందో చూసాం. రెండవది, గ్రీకుల సంస్కృతిని ఎలా గ్రీకులు స్థిరపరిచారో చూసాం. మూడవది, యూదులు మతపరంగా ఏ వాటికి వారు విలువనిచ్చారో చూసాం, ఇంకా చూడబోతున్నాం. అంటే ముఖ్యంగా కాలము సంపూర్ణ బాగా వినాలి. ఒక్క పాయింట్ మీకు అర్థమైతే ఈ 3-4 వారాల తరగతి నేను చెప్పిన దానికి ఫలం ఉంటుంది, గుర్తుపెట్టు. ఇదొక్కటి మీకు అర్థం కాకపోతే ఇన్ని రోజులు మనం ఏం మాట్లాడుకున్నాం అర్థం పడుతుండదు, గుర్తుపెట్టుకో. అంటే 3 పాయింట్స్. కాలము సంపూర్ణం అవడం అంటే ఒకటి, రాజకీయాన్ని దేవుడే సిద్ధం చేశాడట. 2, గ్రీకుల సంస్కృతిని దేవుడు అనుమతించాడట. 3, యూదుల మతపరమైన సిద్ధాంతాలకు కూడా ఆయనే గేటులు తెరిచాడు. అంటే ఈ 400 సంవత్సరాల చరిత్రలో ఏం చేశాడు దేవుడు అంటే చరిత్రను, రాజకీయాన్ని, సంస్కృతిని అన్నిటినీ ఒక పక్కగా ఒక లైన్లోకి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చే ప్రభు అంటే నా కుమారుడు పుట్టబోతుంది. ఆయన పుట్టే సమయానికి రాజకీయానికి సంబంధం ఏంటి? ఆయన పుట్టే సమయానికి సంస్కృతికి ఆయనకి సంబంధం ఏంటి? ఆయన పుట్టే సమయానికి మత సిద్ధాంతాలకి ఈయనకి సంబంధం ఏంటి? ఆయన పుట్టిన తర్వాత సువార్త చేయడానికి రాజకీయంతో పని ఏంటి? సంస్కృతితో పని ఏంటి? సువార్తకి మతాలకి సంబంధం ఏంటి? దాన్నే టైం అన్నారు. ఈ టైంకి వీళ్ళకి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. ఏం సంబంధం అంటే ఇప్పుడు చెప్తాను వినండి. రాజకీయం ద్వారా ప్రపంచాన్ని ఎలా సిద్ధపరచాడంటే రాజకీయాన్ని ప్రపంచంలోకి ఒక లైన్లోకి తీసుకొచ్చింది ఎవరంటే గ్రీకులు. ఎవరు? గ్రీకులు పరిపాలన వచ్చేంత వరకు ప్రపంచం ఎలా ఉందో తెలుసా? మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. గ్రీకులు పరిపాలన వచ్చేంత వరకు ప్రపంచం ఎలా ఉందంటే రకరకాల గొడవలు. ఈదోడంటే ఆ ఈదోడికి పడదు, ఆ ఈదోడంటే ఈదోడికి పడదు, ఈ జిల్లా వాడంటే అటు జిల్లాలు లేవు చెప్తున్నాను, ఆ జిల్లా వాడికి పడదు, అక్కడోడు ఇక్కడ పడదు. రంగు భేదాలు, మత భేదాలు, నమ్మకాల భేదాలు, ఒక క్రమం లేకుండా ప్రపంచం నడుస్తున్నప్పుడు అక్కడ ఒక రాజు, ఇక్కడ ఒక రాజు, అక్కడ ఒక నాయకుడు, ఇక్కడ ఒక నాయకుడు, వీళ్ళందరూ రకరకాల, ఈదికి ఒక రౌడీ, ఈదికి ఒక రాజు, ఇలా ఎక్కడికక్కడే అధికారులు, రాజులు, సంస్కృతులు, గొడవలు, గందరగోళంగా ప్రపంచం ఉన్నప్పుడు ఈ గందరగోళ ప్రపంచాన్ని ఒకే ఒక్క చట్టం కిందకి తీసుకురావాలని మొట్టమొదటి జీవో చేసిన రాజకీయ పార్టీ చెప్పండి, గ్రీకుల పార్టీ. ఇప్పుడు చెప్పండి, అబ్బాయిలో మీరు ఎన్ని మతాలను పెట్టుకోండి, అబ్బాయిల మీద చెప్తున్నాను, మీరు ఎంతమంది నాయకులను పెట్టుకోండి, కానీ మీ అందరికీ లా ఒక్కటే అన్న అర్థమవుతుంది. మీ అందరికీ లా ఒక్కటే. ఆ లా పేరే యూనివర్సల్ సివిల్ లా అన్నారు దాన్ని. అంటే గ్రీకులు తీసుకొచ్చిన యూనివర్సల్ సివిల్ లా అంటే మీరు ఎన్ని భిన్నత్వాలు కలిగి ఉన్నా మా పరిపాలన కింద ఏకత్వం ఉండాలి. బాగా వినాలి. భిన్నత్వంలో చెప్పండి ఏకత్వం. ఆ భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతిలో ఈస్ట్ కంట్రీస్ లో ఒక కంట్రీ మందే, గుర్తుపెట్టు. అసలు ఆరియన్స్ మన ఇండియాకి రాకపోతే ఎప్పటికీ మన ఇండియాలో ఉండేది ఎవరు చెప్పండి? ద్రావిడ్స్ మనం ఉంటాం. అంటే అటు ఆ జాతులు మిళితమైపోయాయి, ఇటు ఈ జాతులు మిళితమైపోయాయి, పర్షియన్స్ మిళితమైపోయారు, ఎక్కడికక్కడే మిళితమైపోయి భిన్నత్వాలు వచ్చాయి. భిన్నత్వంలో ఏకత్వం రావాలి అంటే నీ మతం ఏరవచ్చు గాక, నీ రంగు ఏరవచ్చు గాక, నీ రాష్ట్రం ఏరవచ్చు గాక, కానీ భావం ఒక్కటే ఉండాలంటే లా ఒక్కటి ఉండాలి. నీ రాష్ట్రానికోలా నా రాష్ట్రానికోలా కాదు, ఒకే ఒక చట్టం ఉండాలి. ఆ చట్టానికి అందరూ తలదించాలి. రాజ్యాంగాన్ని మొట్టమొదటి తెర మీద తెచ్చిన రాజకీయం ఎవరంటే చెప్పండి, గ్రీకుల రాజ్యం. ఇప్పుడు చెప్పండి, ఈ రాజకీయాన్ని ఎందుకు దీన్ని దేవుడు తెర మీద తీసుకొచ్చాడంటే బాగా వినాలి. అక్కడ వాడు ఎక్కడికి రావాలన్నా, ఎక్కడ వాడు అక్కడికి వెళ్ళాలన్నా లా ఒక్కటి ఉండాలి. ఒకప్పుడు ఆ లా లేకపోతే అక్కడోడు ఎక్కడికి రాకూడదు చెప్పండి.
ఇక్కడ వాడు అక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు తమ కుమారుడు పుట్టాడన్న సంగతి అపోస్తులు చాటాలి. ఇప్పుడు అపోస్తులు వాళ్ళ సొంత భూభాగాలు వదిలి పక్క ల్యాండ్కి వెళ్ళాలి అంటే వీళ్ళకి అనుకూలమైన చట్టం ఏంటి చెప్పండి? యూనివర్సల్ సివిల్ లా. గుర్తుపెట్టుకోండి. అంటే పైకి చట్టం ఎందుకో జరుగుతున్నట్టు కనబడుతుంది, కానీ ఆ చట్టాన్ని దేవుడు ఎందుకు చేశాడంటే చెప్పండి, సువార్తకు అనుకూలంగా. ఇదే నిశ్శబ్ద కాలంలో దేవుడు రాజకీయంలో పనిచేయడం అంటే ఇదే. గుర్తుపెట్టుకోండి. చరిత్రలో ఆయన మౌనంగా లేడు, చరిత్రను రాశాడు, చరిత్ర నడిపించాడు. ఆ చట్టాలు సువార్తకు అనుకూలమయ్యాయి. గ్రీకులే పరిపాలించకపోతే ఒక సిస్టమ్ లేదు ప్రపంచానికి. ఉందా? ఈడు కొట్టుకుంటాడు, ఆడాడు కొట్టుకుంటాడు, ఈడాడు అక్కడికి వెళ్ళి అక్కడోడు ఇక్కడ రాడు, ఇక్కడ వాడు అక్కడ వాడు ఇక్కడికి వెళ్ళి వాణిజ్యం అన్ని ఏరియాలకి జరగాలంటే, గ్రీకు వాడలు తర్సీస్ వాడలు ఇండియా వరకు వచ్చి వ్యాపారం చేసి పోవాలి అంటే, సంస్కృతి వర్ధిల్లాలి, వారి యొక్క ఫిలాసఫీ దీవింపబడాలి, అందరికీ మా ప్రభుత్వం కిందకి రావాలని ఒక చట్టాలు వాళ్ళకి తీసుకురావాలనే రాజులు హృదయాలు తిప్పింది ఎవరు చెప్పండి? దేవుడే. ఆ గ్రీకుల హృదయాలు తిప్పింది ఆయనే. ఆ సివిల్లా తీసుకొచ్చింది ఆయనే. ఎందుకు సివిల్లా తీసుకొచ్చావంటే అందరూ ఒక్కటే. మీకు ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని నమ్మకాలు ఉన్నాయి, ఒక్కటే. సరిగ్గా ఆ ప్లాట్ఫామ్ ఉపయోగించుకుని అపోస్తలుడైన పౌలు సువార్త చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆ సువార్తలో ఆ చట్టాన్ని ఉపయోగించుకుని ఆయన అనిన మాటే, ఇందులో యూదుడని లేదు. చెప్పండి, గ్రీసు ఆ లాంగ్వేజ్ ఎక్కడ అనుకుంటున్నారు? చట్టం. గుర్తుపెట్టుకోండి. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుని లేదనే ఆ సెన్స్ ఎక్కడి నుంచి అంటే, వీళ్ళకి లా కాస్త అవగాహన ఉంది కనుక కాస్త చదువుకున్న వాళ్ళకి వెంటనే స్ట్రైక్ అవ్వాలని గాస్పల్ని దేన్ని ఇన్వాల్వ్ చేసి చెప్పాడు తెలుసా? చట్టాన్ని ఉపయోగించుకున్నాడు. గుర్తుపెట్టు. దేవుడు కావాలని చరిత్ర నడిపించాడు. ఎస్, కావాలని నడిపించాడు. ఎందుకు కావాలని నడిపించాడు అంటే, తన కుమారుడు వచ్చే సమయానికి కాలాన్ని చెప్పండి రెడ్ కార్పెట్ వేసినట్టు రెడీ చేసి తన కుమారుడు రప్పించాడు. గుర్తుపెట్టు.